జమిలీ ఎన్నికలు 2021, 22లో వచ్చే అవకాశం ఉంది అంటూ గతంలో అనేక రకాలుగా చర్చలు వచ్చాయి. అయితే కరోనా కారణంగా ఈ చర్చ మరుగున పడింది. అయితే నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకున్న సమాచారం మేరకు జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఏ పరిస్థితిలోనైనా సిద్ధంగా ఉండాలని, జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ, ఏపీ బీజేపీ నేతలు ఖండించారు. చంద్రబాబు తన క్యాడర్ ని కాపాడుకోవడం కోసం ఇలా చెప్తున్నారంటూ ఎన్నికలు ఇప్పట్లో రావని కౌంటర్ ఇచ్చారు. ఈ చర్చ మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం గత కొద్ది రోజులుగా నడుస్తూనే ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నికల పేరిట కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022 చివర్లో ఎన్నికలు పెడితే కొన్ని రాష్ట్రాల ఎన్నికలు లేట్ గా జరిపి కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ముందుగా జరపాలని అనుకున్నారు. అయితే ఇదంతా చర్చ మాత్రమే. ఎక్కడా అధికారికంగా ఈ విషయం ఎవ్వరూ బయటికి చెప్పలేదు. అయితే జమిలీ ఎన్నికలపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రకటన చేయడంతో ఇది పెద్ద వార్తే అయింది. గుజరాత్ లో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో మోడీ పాల్గొని ఈ వ్యాఖ్యలను చేశారు.